డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక 24th ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. అనుకున్నారులేండి, ఏదో సర్ది చెప్దాం. నాకెందుకో ఇక్కడ అసలు ఊపిరి ఆడినట్లే అనిపిస్తోంది. వచ్చిన కొత్తలో చెప్తే మీరు ఎగతాళి చేస్తారేమోనని చెప్పలేదు, కానీ నాకు ఇక్కడ వివిధ భారతిలో పాటలు కూడా వినబుద్ధి కావట్లేదు. పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చుని వింటుంటే కలిగే ఆనందం ఈ 4 గోడల మధ్య అందుకే వచ్చిన మర్నాడే దాన్ని మూలపడేశాను. పైగా ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఒక ఇరువు లేదు, పొరుగు లేదు. గుడికి వెళ్దామన్నా మనం వెళ్ళగలిగేంత దగ్గరలో లేవు. సిగ్గు విడిచి ఇంకో విషయం చెప్పనా, మన ఇద్దరం రోజు వరండాలో ఎదురుబెదురుగా కూర్చుని చెప్పుకున్న కబుర్లన్నీ ఒక్కొక్కటి తలపుకొస్తుంటే ఈ క్షణమే రెక్కలు కట్టుకుని మన ఇంట్లో వారిపోవాలనిపిస్తోంది. 6 పదులు నిండిన అన్నపూర్ణ చెక్కిళ్ల మీద లాస్యం చేస్తున్న చిరుసిగ్గు దొంతరలు చూస్తుంటే సీతారామరావుకి నవ్వు ఆగలేదు. భర్త నవ్వు చూసి అన్నపూర్ణ మొహం ముడుచుకొని, నన్ను ఎగతాళి చేయడం కాదు, మీకు మాత్రం వెళ్ళాలని లేదు, నిజం చెప్పండి, ఉక్రోషంగా అంది. వెంటనే సీతారామరావు మొహంలో గాంభీర్యం చోటు చేసుకుంది. నీకు తెలుసు కదా పూర్ణ, నీ మనసు నొప్పించలేక ఒప్పుకున్నానే తప్ప నాకు అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి రావడమే ఇష్టం లేదని. నీ దయ వల్ల తిరిగి వెళ్ళే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఆనందం ఏముంటుంది. సరే, ఉదయ్తో ఓ మాట చెప్పి చూస్తాను, ఏమంటాడు సాలోచనగా అన్నాడు. చెప్పడం కాదు, ఎలాగైనా వాడిని ఒప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. పసిపిల్లల మారాన్ చేస్తున్న భార్య వైఖరి చూసి ఈ ఆడవాళ్లతో ఇదే ప్రాబ్లం అనుకున్నది ఏదైనా క్షణాల్లో జరిగిపోవాలి. సర్లే, నాకు తప్పేదే ఉంది, ఎలాగోలా నచ్చ చెబుతాను అనుకుంటూ అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు. ఆదివారం ఉదయ్ హాల్లో తీరిగా కూర్చుని పేపర్ చూస్తుండగా నెమ్మదిగా పక్కకు చేరి, ఉదయ్, మీ అమ్మకు ఇంటి మీద గాలి వెళ్ళినట్లుంది, తిరిగి వెళ్ళిపోదామంటుంది, మొహమాట పడుతూనే చెప్పాడు. ఉదయ్ పేపర్లోంచి తలెత్తి తండ్రి వైపు తెల్లబోయి చూసి, అదేంటి నాన్నగారు, ఇది మాత్రం మీ ఇల్లు కాదా? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి, ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతాం, అంతేకాని వెళ్తామని మాత్రం అనకండి, బాధగా అన్నాడు. ఇంతలోనే కాఫీ ఇవ్వడానికి హాల్లోకి వచ్చిన సౌమ్య, మావయ్య, నా జాబ్ వల్ల మీకేమైనా ఇబ్బంది అయితే వెంటనే మానేస్తాను, మీకంటే అది నాకు ఎక్కువేం కాదంటూ బ్రతిమాలింది. సీతారామరావు నవ్వుతూ, అలాంటిదేమీ లేదమ్మా, మీ అత్తయ్యే సిటీ వాతావరణంలో అడ్జస్ట్ కాలేక ఇంటి మీద బెంగతో జ్వరం బీపీ తెచ్చుకుంది. ఇక్కడుంటే ఆ దిగులుతో తన ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని నాకు భయంగా ఉంది. నిజం చెప్పాలంటే నాకు అలాగే ఉంది. అక్కడ లేచింది మొదలు ఇంటి పనులు తను, బయట పనులు నేను చూసుకుంటూ తీరిక దొరికినప్పుడు మాకు ఇష్టమైన వ్యాపకాల్లో ఆనందం వెతుక్కుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఇక్కడ ఆ అవకాశం లేకపోవడంతో మా జీవితాలు స్తంభించిపోయినట్లే అనిపిస్తోంది. ఏ జీవికైనా ప్రాణం ఉన్నంత వరకు ప్రయాణం సాగిపోవాలే తప్ప ఎక్కడ ఆగిపోకూడదమ్మా. అందుకే ఓపికన్నంత వరకు మాకు ఇష్టమైన రీతిలో బ్రతకాలనుకుంటున్నాం. శక్తి సన్నగిలిన రోజు మీకు ఎలాగూ తప్పదు. అలాంటి దుస్థితి రాకుండా కాలు చెయ్యి ఆడుతుండగానే ఈ ఊపిరి ఆగిపోవాలన్నదే మా ఆకాంక్ష. ఆపై భగవదేచ్ఛ. తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. నా కోరిక అదేనమ్మా, మేం ప్రాణాలతో ఉన్నంత వరకు మీరు అప్పుడప్పుడు వీలు చూసుకుని వస్తూ పోతుంటే మీతో గడిపిన క్షణాల్ని గుండెల్లో పదిలంగా మూట కట్టుకుంటామే తప్ప ఈ వయసులో ఈ సిరి సంపదలతో భోగభాగ్యాలతో మాకు పనిలేదు. ఇంకా చెప్పాలంటే వీటి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లే ఉంది. కోరుకున్న ప్రశాంతత దొరకడం లేదు. మీకు మాది చాదస్తంగా అనిపించవచ్చు, కానీ ఒక్క మాట నిజం,
గువ్వపిట్టకు గూటిలో ఉన్నంత స్వేచ్ఛ మేడలు మిద్దెల్లో దొరకదు. చిట్టి చిట్టి చీమలు పుట్టల్లో అనుభవించే సుఖమేంటో వాటికే తెలియాలిందే. మా తరం కూడా అంతే. దయచేసి మమ్మల్ని అడ్డు పెట్టకండి. అన్నపూర్ణ భర్తకు వంత పాడింది. ఉదయ్ తల్లికేసి ఒక్క క్షణం రెప్ప వాల్చకుండా చూసి, అలాగేనమ్మా, మీరెక్కడున్నా సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. రేపే టికెట్లు బుక్ చేస్తాను. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. ఏ అవసరమైనా నాకు వెంటనే ఫోన్ చేయండి. రెక్కలు కట్టుకుని మీ ముందు వాలిపోతాను. ఓకేనా అంటూ తల్లిని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. ఈ విషయం ఉదయ్ ఫోన్ చేసి చెప్పగానే విజయ్ సంధ్య బాధపడ్డా చేసేది లేక అమ్మా నాన్నలకు వీడ్కోలు చెప్పేందుకు బయలుదేరారు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే ముగింపిస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.